నమస్తే అండి. ప్లీజ్ ముందుగా వీడియోకి లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. విషయం ఏంటంటే, ఒక మంచి వార్త వినే లోపే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరో చెడ్డ వార్త వచ్చి చెరిపేస్తుందని అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పింది నిజం. జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఆ పార్టీ శ్రేణులు బాధ అదే. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రకటన చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకులలో మరి వినసొంపుగా ఉంటుంది వినటానికి. 1000 ఏనుగుల బలాన్ని అందిస్తుంది. మరో ఏడాది తర్వాత పాదయాత్ర మొదలు పెడతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెస్తా అంటూ చేసే ప్రకటనలు ఆ పార్టీ నేతలలో, ఆ నేతలతో పాటు మద్దతుదారులలో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో మరి ఆడియన్స్లలో కూడా మంచి జోస్ నింపుతుంది. ఎస్, పాదయాత్ర ప్రకటనతో వచ్చే బలం ఆ పార్టీ శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్లతో ఆవిరి చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అంటే ఆవిరి చేస్తున్నారని అనే అనుమానం కూడా కలగక మానదు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే సోషల్ మీడియాలో ఏదో ఒక అంశంపై ట్రోల్ కావడం సర్వసాధారణంగా మారిపోయిందండి. మీడియా ముందు మాట్లాడాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి చేసే ప్రకటనలు, ప్రత్యర్థులపై చేసే విమర్శలు, తన పార్టీ నేతలకు మద్దతు పలికే సందర్భాలు, ఇలా అంశంపై ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో వైరల్ కావాల్సిందే. విషయం ఏంటంటే, మనందరికీ తెలిసిన విషయమే. నిన్న మొన్న మావిగన్ కానీ నిన్న శ్రీధర్ అప్పలరాజు తనయుడు హిట్ అండ్ రన్ అప్పలరాజు తనయుడు హిట్ అండ్ రన్ కేసు కానీ, డిఎస్సి పరీక్ష వివాదం కానీ, జగన్మోహన్ రెడ్డి చేసే వ్యాఖ్యలు, అందుకు ఆయన చూపే హావభావాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం మనస్ఫూర్తిగా సమర్థించుకోలేకపోతున్నారండి. ఏదో ఒక అసహనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉంది అని కలుగుతుంది కూడా. నిన్ననే చూసాం, డిఎస్సి అక్రమాలు అంటూ మీడియా ముందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో జరిగిన డిఎస్సి, కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన డిఎస్సి అంటూ మొదలుపెట్టి చివరికి డిఎస్సిని ఏపీపీఎస్సిని ఒక్కటి చేశారు. ఆ మరుక్షణం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఒక్క పార్టీ అధినేత, ఆపై ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి డిఎస్సికి ఏపీపీఎస్సికి వ్యత్యాసం తెలియదా అంటూ నారా లోకేష్ నుంచి సోషల్ మీడియా యూజర్ల వరకు జగన్పై విమర్శలు చేయడం ప్రారంభించారు. అయితే ఇదే మొదటిసారి తడబాటు అయితే గ్రహించాలి. ఆయన మీడియా ముందుకు వస్తే సారు ఇలాంటి ఆణిముత్యాలు ఎన్నో మరి వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి ఆణిముత్యాలు ప్రత్యర్థుల నోటి నుంచి ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అంతెందుకు, నారా లోకేష్ను వేటాడినంత పనిచేశారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వస్తున్న ఆణిముత్యాలు వెతికి పట్టుకోవడానికి సోషల్ మీడియా ఉంది. అన్నింటికి మించి బాధిత ప్రత్యర్థి వర్గాలు ఉన్నాయి. సొంత పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చే క్రమంలో మరి ఇలాంటి జాగ్రత్తలు సోషల్ మీడియాలో ప్రెస్ మీట్లలో మాట్లాడేటప్పుడు చిన్న జాగ్రత్తలు తీసుకోవటం చాలా మంచిదని సోషల్ మీడియా వర్గాలు, పార్టీ శ్రేణులు కూడా వారిపై ఆశలపై నీళ్లు చల్లేస్తున్నారని చెప్పుకోవచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలని. సో ఇదండి వీడియో. పెద్ద విషయం ఏం కాలేదే, కానీ ఇది ఒకటి విషయం ఏంటంటే, డిఎస్సి పరీక్షలన్నీ ఏపీపీఎస్సి అని జగన్మోహన్ రెడ్డి గారు అంటాం. అదేవిధంగా కొన్ని మావిగన్, ఇవన్నీ చాలా కొన్ని ప్రెస్ మీట్లలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని తడబాట్లు చూస్తూనే ఉంటాం. నారా లోకేష్ గారు ఇలాంటి ఎన్నో అన్నారు. నారా లోకేష్ గారు కానీ
జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా మళ్ళీ జరుగుతుందని వాళ్ళు శ్రేణులు ఆవేదన. సో ఇదండి వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేస్తే మర్చిపోవద్దండి ప్లీజ్.